అమ్మా ప్యారీ, నేను కిరాణా దుకాణానికి వెళ్తున్నాను. నీకు ఏదైనా కావాలా? అయ్యో, ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది. కొంచెం తీసుకురండి. అవునా, తప్పకుండా. ఆటా పెద్ద ప్యాకెట్ పిండి త్వరగా ఇంటికి తెస్తాను. ఏదో ఒక పిండి కాదు నానా ప్యారీ, మనకి గోధుమ పిండి మాత్రమే అవసరం. పోయినసారి పొరపాటున బియ్య పిండి తెచ్చారు. నాన్నా నాన్నా, ప్లీజ్ మేం కూడా దుకాణానికి రావచ్చా? కొట్టు. సరే, మీరిద్దరూ రండి, వెళ్దాం పదండి. పీకుటూకి మర్చిపోవద్దు, గోధుమ పిండి మాత్రమే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. గోధుమ పిండి, గోధుమ పిండి. చూడండి, మనం వచ్చేసాం. హలో మింగు, నాకు గోధుమ. హలో హలో నానా ప్యారీ, మీకోసం నా దగ్గర మంచి వస్తువులు ఉన్నాయి. ఓ పీకుటూకి వెల్కమ్ వెల్కమ్. ఒక్కసారి ఈ నీటి పైపు మరియు దీని నాజిల్ని చూడండి. ఇది చాలా బాగుంది. అయితే ముందు నాకు టూకి, నువ్వెంత పెద్దదానివైపోయావు. ఒక చిక్కీ తింటావా? మింగు అంకల్, అమ్మ చెప్పింది. ఓ పీకు, ఈ బొంగరాన్ని చూడు. ఇది తిరిగేటప్పుడు లైట్ ఎలా వెలుగుతోందో. కానీ మింగు, ఇంకా టూకి నీకోసం జంప్ రోప్. చూడండి, ఈ టార్చ్ ఉన్న టోపీ మీ జంగిల్ వాక్ కోసం. మింగు, నీ దగ్గర ఇవి ఇంకా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. దాంతో నేను మీకు ఇస్తాను. వద్దు వద్దు, ఇప్పటికే ఎక్కువయ్యాయి. వీటన్నిటికీ ఎంత అయింది? ఇదిగో మీ బిల్లు నాన్నా ప్యారీ. మనమేమన్నా మర్చిపోతున్నామా నాన్న? లేదు లేదు, మనం అన్నీ తీసుకున్నాము. ఇంకా బిల్లు కూడా కట్టేశాము. థ్యాంక్ యూ మింగు, ఇక వెళ్తాము. వెల్కమ్ వెల్కమ్. ఓ అమ్మా ప్యారీ, మేం మింగు దుకాణం నుండి ఏం తెచ్చామో ఊహించు. మీరు గోధుమ పిండి తీసుకొచ్చారా లేదా? ఓహో, అవును కదూ, గోధుమ పిండి. పీకుటూకి, గోధుమ పిండి మనం మర్చిపోయాము. మొత్తం దుకాణాన్నే పట్టుకొచ్చేశారు, కానీ గోధుమ పిండి మర్చిపోయారు. ఓఫో,
పోతున్నాయి? సగం కరెంటు పోదు పీకు. కరెంటు పోలేదు, నాకనిపిస్తుంది ఈ బల్బు పని చేయట్లేదని. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇక్కడ చీకటిగా ఉందిగా. ప్యాక్ చేయడానికి మనకింకా చాలా బొమ్మలు మిగిలున్నాయి. నువ్వు ఇంటికి త్వరగా వెళ్లి కొత్త బల్బులు తీసుకురాగలవా? నాన్నకి చెప్తే తీసిస్తారు, సరేనా? సరే అమ్మా. అరే పీకు, నేను మీ ఇంటికే వెళ్తున్నాను. ఇప్పుడు ఎమర్జెన్సీ చెంచం. అమ్మ వర్క్ షాప్ లో వెలుతురు లేదు. ఇంకా మేం ప్యాక్ చేయాల్సిన బొమ్మలు చాలా ఉన్నాయి. ఓ, అయితే నేను నీకోసం మీ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. నిజంగానా? నాన్నకి చెప్తే నీకు సహాయం చేస్తారు. అయితే నేను మళ్ళీ ప్యాక్ చేయడానికి వెళ్తున్నాను. సరే పీకు, నేను వెంటనే మిమ్మల్ని అక్కడే వచ్చి కలుస్తాను. అరే బెన్నీ, ప్యారీ ఆంటీ వర్క్షాప్ లో లైట్ పోయింది. నువ్వు త్వరగా వెళ్ళి అంకుల్ని అడిగి. నువ్వు తొందరగా అన్నావా? నేను అసలే సూపర్ ఫాస్ట్. సరే, అయితే త్వరగా వెళ్ళి తీసుకురా. నేను నిన్ను వర్క్షాప్ లో కలుస్తాను. ఆ, నేను అలా వెళ్ళి ఇలా వస్తాను. హలో బిన్నీ, పీకు వర్క్షాప్ లో ఉన్నాడు. ఓ అంకుల్, నాకు తెలుసు. మాకు ఆంటీ వర్క్షాప్ లో కొవ్వొత్తులు కావాలి వెంటనే. వర్క్షాప్ లో కొవ్వొత్తులా? సరే, అర్థమైంది. నువ్వు వర్క్షాప్కి వెళ్ళు, నేను కొవ్వొత్తులు ఇంకా కావలసినవి కూడా పట్టుకొస్తాను. సరే అంకుల్. కొవ్వొత్తులు ఎందుకు అవసరమో నాకు అర్థమైంది. త్వరగా వచ్చేసావు పీకు. లైట్ బల్బ్ తెచ్చావా? లేదు, నేను వెళ్తుంటే దారిలో చెంచం కలిసింది. నేను తనని తెమ్మని చెప్పాను. చెంచం, నువ్వు ఖాళీ చేతులతో వచ్చావే? అవును, నేను బిన్నీని మీ ఇంటి దగ్గర కలిశాను. తను తీసుకొస్తాడు. అరే బిన్నీ, నువ్వు ఖాళీ చేతులతో వచ్చావా? అవును చెంచం, ప్యారీ అంకుల్ తీసుకొస్తానని నాకు చెప్పారు. ఓహో, ఇంత మంచి టీం వర్కా పిల్లలు. ఇప్పుడు మీ నాన్న ప్యారీ త్వరగా వస్తారు. ఆయనతో వెలుగులు తెస్తారని ఆశిద్దాం. రండి పిల్లలు, వచ్చి నాకు సాయం చేయండి. వావ్ పాపా ప్యారీ, ఎంత అందమైన కేక్! ఇంకా ఇన్ని కొవ్వొత్తులా! కానీ నాకు కావాల్సిందల్లా ఒక లైట్ బల్బ్ మాత్రమే. ఓ, కానీ బిన్నీ నాకు కొవ్వొత్తులు కావాలని చెప్పాడు. కాబట్టి ఎవరిదైనా పుట్టినరోజు కేక్ కోసమే అనుకున్నాను. ఒక్క బల్బు పోతే చాలు, దొరికాయి వెలుగులు. చీకటి తెచ్చింది చక్కటి కేకును. ఒకటి అమ్మ కోసం, ఇంకోటి నాన్న కోసం. టోకీ, డిస్టర్బ్ చేయకు. నేను అమ్మ నాన్నల కోసం యానివర్సరీ కార్డ్ చేస్తున్నాను. ఇది సర్ప్రైజ్ టోకీ, వాళ్ళకి చెప్పకు, ఓకే?
నేను కార్డ్ తయారు చేసే సమయంలో నీ ఆటలొద్దు. ఎందుకు పరిగెడుతున్నారు పీకు టోకీ? ఏం లేదమ్మా, మేము ఆడుకుంటున్నాం అంతే. జాగ్రత్త టోకీ, జారి పడిపోకు. హా? ఓహో టోకీ, నువ్వు మళ్ళీ వచ్చావా? వెళ్ళి అక్కడ ఆడుకో. అమ్మా ప్యారీ, నువ్వు పీకు టోకీలు చూసావా? హా, ఇందాకే బయటికి వెళ్ళారు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం పదా. టోకీ, ఇవేంటి? అవును, కొన్ని పువ్వులు కూడా బాగుంటాయి. నవ్వకు, ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిసిపోతుంది. పీకు టోకీ, పీకు టోకీ, ఎక్కడున్నారు పిల్లలు? టోకీ, వచ్చేయ్. ఏదో తేడాగా ఉంది. పీకు టోకీ, మీరు ఇక్కడే ఎక్కడో ఉన్నారని మాకు తెలుసు. హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న. యాని నాని. ఓ, ఓహో, ఈ సర్ప్రైజ్ ప్లాన్ ఉదయం నుంచి జరుగుతోందన్నమాట. థ్యాంక్ యూ పీకు టోకీ. చాలా అందమైన గ్రీటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. మరి వాటి కేక్? కేక్ కాదు, కప్ కేక్స్. కప్ కేక్. తోటలో మొక్కలు, మొక్కలకి పూలు, పిల్లల గ్రీటింగ్ కార్డ్ బ్యూటిఫుల్. పీకు టోకీ, మేము అడవిలోని మీటింగ్కి వెళ్తున్నాం. త్వరగా వచ్చేస్తాం, సరేనా? సరే సరే. ఇక మంచి పిల్లల్లాగా కలిసి ఆడుకోండి. అపరిచితులు వస్తే తలుపులు తెరవకండి, సరేనా? సరే నాన్న, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం కదా టోకీ. మంచిగా. బాయ్ బాయ్ పీకు టోకీ. బాయ్. టోకీ చూడు, నా ఆట అయిపోయింది. టోకీ, టోకీ, టోకీ. పీకు. ఓయ్ టోకీ, నువ్వు చూడ్డానికి అచ్చం నాన్నలాగే ఉన్నావు. ఇన్ని వస్తువులు నీకెక్కడ దొరికాయి?
ఎక్కడికి టోకీ? టోకీ, నువ్వు నాన్నవా? అయితే నేను అమ్మ విషయం ఎలా అంతేగా? ఇది చాలా బాగుంది టోకీ. ఇప్పుడు మనం అమ్మా నాన్న. ఇప్పుడు మనం ఫారెస్ట్ మీటింగ్ కి వెళ్తున్నాం. మేము కూర్చుంటాము, ఇంకా తింటాము. మీటింగ్. ఓ టోకీ, అమ్మా నాన్న అప్పుడే తిరిగొచ్చారా? లేదా అపరిచితులై ఉంటారా? పద వెళ్ళి దాక్కుందాం. డోర్ తెరవద్దు. పీకు, టోకీ, మేము వచ్చేసాం. పీకు, టోకీ. నాన్న ప్యారీ, పిల్లలిద్దరూ ఇంట్లో లేరనుకుంటా. ఇంట్లో లేరా? మరి ఇది ఎవరు? అరే, ఇది మరో నాన్న. ఇంకా ఇక్కడ ఇంకొక అమ్మ. ఓహో, అమ్మా ప్యారీ, మనమిద్దరం అమ్మా నాన్న ప్యారీలం. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా అమ్మా నాన్న ప్యారీలే. మరి ఈ ఇంట్లో పిల్లలు లేరు కదా? పిల్లలు లేకపోతే చాక్లెట్లన్నీ ఎవరికి ఇవ్వాలి? నాకు నాకు నాకు. నా పేరు పీకు. టోకీ, టోకీ.